హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై నెక్స్ట్ క్లాస్. ఈ వీడియోలో మన టాపిక్ డిజైన్ పీరియడ్ అండ్ పాపులేషన్ ఫోర్కాస్టింగ్ స్టడీస్. సో డిజైన్ పీరియడ్ మన డెఫినేషన్ పరంగా చూసినట్టయితే ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఫ్యూచర్ ఫర్ విచ్ ద గివెన్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ టు మీట్ ద డిమాండ్. ఓకేనా, ఏదైతే మన ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తామో అది డిమాండ్ని మీట్ అయ్యే విధంగా, అంటే మన నెసెసిటీని ఫుల్ఫిల్ చేసే విధంగా మనము నెంబర్ ఆఫ్ ఇయర్స్ని పరిగణలోకి ఉంచి డిజైన్ చేయాలన్నమాట. సో ఒక్కోదానికి ఒక్కో డిజైన్ పీరియడ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఫ్యూచర్ ఫర్ విచ్ సప్లై విల్ బి మోర్ దాన్ డిమాండ్. సింపుల్గా ఇది నెక్స్ట్ డెఫినేషన్ అనమాట. అంటే ఎప్పటిదాకా సప్లై అనేది డిమాండ్ కంటే ఎక్కువగా ఉంటుందో, అంటే మనం ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ అనేవి మన నెసెసిటీని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాయి, అప్పటిదాకా ఆ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏంటి డిజైన్ పీరియడ్ అన్నమాట. ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు ఏదైనా నేను స్ట్రక్చర్ బిల్డప్ చేశాను అనుకోండి, అది మాటికి ప్రతి సంవత్సరానికి నేను దాన్ని రీప్లేస్ కానీ రీసైజ్ కానీ దాంట్లో రిపేర్స్ వస్తే రిపేర్లు చేసుకోవడం, ఈ విధంగా నేను ప్రతి సంవత్సరం చేస్తూ ఉండలేను. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతూ ఉంటే కొద్దీ ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా అయిపోతాయి అన్నమాట, ఒక సిటీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఎక్స్పెండిచర్ అవన్నీ. సో కాబట్టి నేను పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఇయర్స్ కన్సిడర్ చేసి, సో ఇన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్కి నేను బిల్డప్ చేస్తున్నాను అని చెప్పేసి, డిజైన్ చేస్తున్నాను అని చెప్పేసి నేను దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ని ఫాలో అవుతూ కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. సో దాన్నే డిజైన్ పీరియడ్ అంటారు. సో ఒక్కోదానికి ఒక్కో డిజైన్ పీరియడ్ ఉంటుంది, అది మనం ఏమేంటో చూసుకుందాం. సో మనకు ఏ కాంపోనెంట్కి ఎంత డిజైన్ పీరియడ్ ఉంచాలి అని చెప్పేసి ఒక డేటా ఇవ్వడం జరిగింది. ఒకవేళ స్టోరేజ్ రిజర్వాయర్ అయితే మనం 50 ఇయర్స్ కన్సిడర్ చేసి దానికి డిజైన్ చేయాలన్నమాట. అంటే నేను కన్స్ట్రక్ట్ చేసిన స్టోరేజ్ రిజర్వాయర్ 50 ఇయర్స్ వర్క్ చేయాలన్నమాట. ఎటువంటి రిప్లేస్మెంట్ అండ్ రిపేరింగ్స్ అండ్ రీసైజింగ్ ఇలాంటివి ప్రాబ్లమ్స్ రాకుండా 50 ఇయర్స్ నాకు పనిచేయాలి. సో దానికి సంబంధించి ఆ 50 ఇయర్స్ వరకు నేను కన్సిడర్ చేసి డిజైన్ చేయాలన్నమాట. అండ్ అలాగే ఇన్ఫిల్ట్రేషన్ వర్క్స్ అయితే 30 ఇయర్స్, పైప్ కనెక్షన్స్ 30 ఇయర్స్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ 30 ఇయర్స్, వాటర్ ట్రీట్మెంట్ యూనిట్స్, ట్రీట్మెంట్ ప్లాంట్స్ అవన్నీ ఉంటాయి కదా, సో 15 ఇయర్స్, ఎలక్ట్రిక్ మోటార్స్ అండ్ పంప్స్ అయితే 15 ఇయర్స్. సో ఇది ఒక్కొక్క కాంపోనెంట్కి ఒక్కొక్క డిజైన్ పీరియడ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ డేటా మీరు గుర్తుంచుకోవాలి. Why design period is provided? Design period is provided because it is very difficult or impossible to provide frequent extension. సో ఇందాక చెప్పాను కదా, మాటికంటే మనం ఎక్స్టెన్షన్లు, రీప్లేస్మెంట్లు, రీసైజింగ్లు, మాటికంటే రిపేరింగ్లు అలాంటివి చేయలేము. సో కాబట్టి వాటిని నివారించడానికి మనము ఒక పర్టికులర్ డిజైన్ పీరియడ్ని కన్సిడర్ చేయాలన్నమాట. సో ఇట్ ఈస్ చీపర్ టు ప్రొవైడ్ ఏ సింగిల్ లార్జ్ యూనిట్ రాదర్ టు కన్స్ట్రక్ట్ ఏ నెంబర్ ఆఫ్ స్మాల్ యూనిట్స్. సో ఆ యూనిట్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్యాంక్స్ అనుకోండి, వాటర్ ట్యాంక్స్ అనుకోండి. సో వాటర్ ట్యాంక్స్, చిన్న వాటర్ ట్యాంక్స్ వాటికంటే నిర్మిస్తూ ఉండే బదులు ఒకేసారి ఒక పెద్ద వాటర్ ట్యాంక్ నిర్మించడము, ఇది మనకు చీప్గా పని అయిపోతుందన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాపులేషన్ ఫోర్కాస్టింగ్. సో ఏదైతే మనం వాటర్ సప్లై స్కీమ్ లేకపోతే శానిటేషన్ స్కీమ్ డిజైన్ చేస్తామో అది పర్టికులర్ సిటీ యొక్క పాపులేషన్ని ప్రొజెక్ట్ చేసి డిజైన్ పీరియడ్ని ఎస్టిమేట్ చేయడం ద్వారా అది పాసిబుల్ అవుతుందన్నమాట. ఏదైనా మనము డిజైన్ పీరియడ్లో అండర్ ఎస్టిమేటింగ్ అనేది చేసాం అనుకోండి, అంటే ఏమవుతుందిలే అని చెప్పేసి కేర్లెస్తో ఒక వాల్యూని మనము ఒక అంటే పర్టికులర్ అనాలిసిస్ లేకుండా మనం ఉంచేసాం అనుకోండి, అది పూర్తి సిస్టమ్ని ఇన్అడిక్వేట్ చేసేస్తుంది అనమాట. అంటే ఏదైతే పర్పస్తో అది చేయబడిందో ఆ పర్పస్ని అది ఫుల్ఫిల్ చేయలేదు. అండ్ అలాగే ఓవర్ ఎస్టిమేషన్ కూడా చేసామనుకోండి, పర్పస్ని అయితే ఫుల్ఫిల్ చేస్తుంది, కాకపోతే కాస్ట్లీ అయిపోతుంది అనమాట మనం చేసే స్ట్రక్చర్ యొక్క కాస్ట్. సో చేంజెస్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ద సిటీ ఓవర్ ద ఇయర్స్ అక్కర్ అండ్ ద సిస్టమ్ షుడ్ బి డిజైన్ టేకింగ్ టు అకౌంట్ ఆఫ్ ద పాపులేషన్. సో పాపులేషన్ని మనం పరిగణలోకి తీసుకొని మనం ఏదైనా స్ట్రక్చర్ని, సిస్టమ్ని మనము బిల్టప్ చేయాలన్నమాట. సో పాపులేషను ఈ సంవత్సరంలో ఎలా ఉందో అదే ఈ పాపులేషన్నే మనము వచ్చే 10 ఇయర్స్ కూడా కన్సిడర్ చేయాలంటే అలా కూడా కాదు, ఇంక్రీజింగ్ రేటు, డిక్రీజింగ్ రేట్ కూడా మనం కన్సిడర్ చేయాలన్నమాట. దాన్ని కూడా మనం ఎస్టిమేట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఒకవేళ ఇప్పుడు ఈ పర్టికులర్ సిటీలో ఈ సంవత్సరం 2020లో ఒకవేళ 50,000 ఉందనుకోండి, వచ్చే సంవత్సరం లేకపోతే వచ్చే 5 సంవత్సరాల్లో అంతే ఉంటుందని చెప్పేసి గ్యారంటీ ఏముంది? సో ఒకవేళ పాపులేషన్ అమాంతంగా పెరిగిపోయింది, 3 టైమ్స్ అయిపోయింది, అప్పుడు మనం బిల్టప్ 50,000 పాపులేషన్ కోసం చేసాం, అప్పుడు వాళ్ళకి సరిపోద్దు కదా. సో దాన్ని ఆ నీడ్ని ఫుల్ఫిల్ చేయదు కదా. సో బ్యాక్ 10 ఇయర్స్ నుంచి
పాపులేషన్ రేట్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది లేకపోతే డిక్రీజ్ అవుతుంది, ఇవి కూడా మనం కన్సిడర్ చేయాలన్నమాట. సో వీటికి ఈ పాపులేషన్ని కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అవేంటంటే ఇంక్రీజ్ డ్యూ టు బర్త్స్, అంటే పాపులేషను బర్త్స్ వల్ల ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ డిక్రీజ్ డ్యూ టు డెత్స్, మరణాల వల్ల తగ్గుతూ ఉంటుంది. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ డ్యూ టు మైగ్రేషన్, పాపులేషను ఎవరైనా రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్లోకి మైగ్రేట్ అవుతూ ఉంటారు, మైగ్రేటర్స్. సో దానివల్ల ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఈ సిటీ నుంచి వేరే సిటీకి మైగ్రేట్ అయిపోతారు, దానివల్ల డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంక్రీజ్ డ్యూ టు యానెక్సేషన్. యానెక్సేషన్ అంటే యాడ్ చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిటీకి ఒక న్యూ టెరిటరీ, ఒక సిటీ డొమైన్లో ఒక న్యూ టెరిటరీని ఇన్కార్పొరేట్ చేశారు, అప్పుడు ఆ సిటీకి సంబంధించిన యానెక్సేషన్ అయ్యింది అని చెప్పేసి అంటారు అనమాట. సో ఈ విధంగా ఉన్నా కానీ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా పాపులేషన్ ఫోర్కాస్టింగ్లో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. దీన్ని బట్టి పాపులేషన్ పెరగడమా తగ్గడమా అని చెప్పేసి డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్, ఈ పాపులేషన్ ఫోర్కాస్టింగ్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. అర్థమెటిక్ ఇంక్రీజ్ మెథడ్, జామెట్రిక్ ఇంక్రీజ్ మెథడ్, ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ మెథడ్, డిక్రీజ్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ మెథడ్, సింపుల్ గ్రాఫికల్ మెథడ్, కంపారిటివ్ గ్రాఫికల్ మెథడ్. సో 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ ఇంక్రీజ్ మెథడ్. సో దిస్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ లార్జ్ అండ్ ఓల్డ్ సిటీ విత్ కన్సిడరబుల్ డెవలప్మెంట్. ఈ మెథడ్ వచ్చేసి లార్జ్ అండ్ ఓల్డ్ సిటీస్కి మాత్రమే సూటబుల్ అన్నమాట. అది కూడా ఎక్కడైతే కన్సిడరబుల్ డెవలప్మెంట్ అవుతూ ఉంటుందో. అంటే అర్థమెటిక్ ఇంక్రీజ్ మెథడ్లో మనము రేట్ ఆఫ్ గ్రోత్ అనేది, అంటే పాపులేషన్లో ఇంక్రిమెంటే జరుగుతుంది అని చెప్పేసి మనము ఒక అజంప్షన్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్మాల్ యావరేజ్ ఆర్ కంపారిటివ్లీ న్యూ సిటీస్, ఇట్ విల్ గివ్ లోవర్ పాపులేషన్ ఎస్టిమేట్ దెన్ యాక్చువల్ వాల్యూ. ఒకవేళ ఇది స్మాల్ సిటీస్కి, యావరేజ్ సిటీస్కి మనం యూజ్ చేసామనుకోండి, ఇది యాక్చువల్ వాల్యూ కంటే ఒక లోవర్ పాపులేషన్ని మనకు ఎస్టిమేట్ చేసి ఇస్తుందన్నమాట. సో కాబట్టి ఇది స్మాల్ సిటీస్కి అండ్ యావరేజ్ సిటీస్కి, కంపారిటివ్లీ న్యూ సిటీస్కి ఇది ఏంటంటే సూటబుల్ మెథడ్ కాదు. ఇన్ దిస్ మెథడ్ ద యావరేజ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ పర్ డికేడ్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఫ్రమ్ ద పాస్ట్ సెన్సస్ రిపోర్ట్స్. అంటే వెనుకటి దశాబ్దాన్ని పరిగణలోకి తీసుకొని మనము వచ్చే 10 సంవత్సరాల్లో ఏ విధంగా పాపులేషన్లో ఇంక్రిమెంట్ ఉంటుంది అని చెప్పేసి క్యాల్కులేట్ చేస్తాం అనమాట. అంటే లాస్ట్ 10 years కన్సిడర్ చేస్తాము. లాస్ట్ 10 yearsలో ఏ విధంగా ఇంక్రిమెంట్ రేట్ ఆఫ్ గ్రోత్ అనేది ఉంది. సో దిస్ ఇంక్రీజ్ ఈజ్ యాడెడ్ టు ద ప్రెజెంట్ పాపులేషన్ టు ఫైండ్ అవుట్ ద పాపులేషన్ ఆఫ్ ద నెక్స్ట్ డికేడ్. సో ఆ ఇంక్రిమెంట్ అనేది ప్రెజెంట్ ఇయర్కి మనం యాడ్ చేసి వచ్చే సంవత్సరాలలో ఏ విధంగా పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేసాం. దస్ ఇట్ ఈజ్ అజ్యూమ్డ్ దట్ ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎట్ కాన్స్టెంట్ రేట్. నేను చెప్పాను కదా, అజంప్షన్ తీసుకొని మనము దీంట్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అది ఏంటంటే పాపులేషన్ అనేది ఒక కాన్స్టెంట్ రేట్లో ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది. సో అందుకని ఒక ఫార్ములా కూడా ఇవ్వడం జరిగింది, డిపి విత్ రెస్పెక్ట్ టు డిటి, అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పాపులేషన్ విత్ రెస్పెక్ట్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టైం. ఓకేనా? సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పాపులేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్పేసి మనం దీంట్లో ఒక అజంప్షన్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ మెథడ్ జామెట్రిక్ ఇంక్రీజ్ మెథడ్. సో ఇన్ దిస్ మెథడ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఫ్రమ్ డికేడ్ టు డికేడ్ ఈజ్ అజ్యూమ్డ్ టు రిమైన్ కాన్స్టెంట్. అంటే దీంట్లో ఈ మెథడ్ మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే డికేడ్ టు డికేడ్, అంటే దశాబ్దం నుంచి దశాబ్దం వరకు పాపులేషన్లో ఇంక్రీజ్ అనేది, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంది అని చెప్పేసి అజ్యూమ్ చేసుకున్న తర్వాత మనం ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తాము. సో జామెట్రిక్ మీన్ ఇంక్రీజ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద ఫ్యూచర్ ఇంక్రిమెంట్ ఇన్ పాపులేషన్. సో ఫ్యూచర్లో ఏ విధంగా ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మెథడ్ని యూస్ చేస్తారు. అండ్ అది కూడా స్మాల్ సిటీస్కి, స్మాల్ ఇండస్ట్రియల్ టౌన్స్కి, లేకపోతే న్యూగా ఎస్టాబ్లిష్ అయిన సిటీస్కి మాత్రమే మనం ఈ మెథడ్ని యూస్ చేస్తాం అనమాట. సిన్స్ దిస్ మెథడ్ గివ్స్ హయ్యర్ వాల్యూస్ అండ్ hence should be applied for a new industrial town at the beginning of development for only few decades. చెప్పాను కదా. సో ఈ మెథడ్ ద్వారా మనకి హయ్యర్ వాల్యూస్ వస్తాయి. సో కాబట్టి దీన్ని మనం న్యూ ఇండస్ట్రియల్ టౌన్స్కి మాత్రమే, అది కూడా ఎట్ ద బిగినింగ్ ఆఫ్ డెవలప్మెంట్ దగ్గర మనము ఏమంటే ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ద పాపులేషన్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద nth డికేడ్ పిఎన్ కెన్ బి ఎస్టిమేటెడ్ యాజ్
పిఎన్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1+ig/100. సో పిఎన్ అంటే ఎంత డికేడ్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి నుంచి నేను 30 years తర్వాత ఏ విధంగా పాపులేషన్ ఉంటుంది, లేకపోతే పాపులేషన్లో ఏ విధంగా ఇంక్రిమెంట్ ఉంటుంది అని చెప్పేసి నేను క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. సో 30 yearsకి ఎన్ని డికేడ్స్? 3 డికేడ్స్. ఓకేనా. సో అప్పుడు ఎన్ వాల్యూ ఏమైంది? 3 అయ్యింది, అంతే కదా. సో ఎన్ నెంబర్ ఆఫ్ డికేడ్స్, 1 డికేడ్కి 10 years ఏదో, 30 yearsకి 3 డికేడ్స్, ఆ విధంగా అన్నమాట. సో ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి. సో పిఎన్ nth ఇయర్కి నేను పాపులేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే పి ఇంటూ 1+ig/100 హోల్ పవర్ ఎన్. ఐజీ అంటే ఇక్కడ జామెట్రిక్ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ తీసుకుంటాం అన్నమాట. సో అది మనం ఏంటంటే న్యూమరికల్స్ సాల్వ్ చేసినప్పుడు ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే బ్రీఫ్ ఓవర్ చూస్తున్నాను. పి అంటే ఇక్కడ ప్రజెంట్ పాపులేషన్ ఈ సంవత్సరంలో ఉండేది, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ డికేడ్స్ అన్నమాట. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ మెథడ్ అన్నమాట. సో దిస్ మెథడ్ ఈజ్ మోడిఫికేషన్ టు అర్థమెటికల్ ఇంక్రీజ్ మెథడ్ అండ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ అన్ యావరేజ్ సైజ్ టౌన్ అండర్ నార్మల్ కండిషన్. సో ఇదొక అర్థమెటికల్ ఇంక్రీజ్ మెథడ్కి మోడిఫికేషన్ మెథడ్ అన్నమాట. ఓకే కదా. సో ఇది లార్జ్ సైజ్ సిటీస్ అనే కాదు, యావరేజ్ సైజ్ టౌన్స్ ఉన్నా కానీ నార్మల్ కండిషన్స్లో మనము ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నమాట. కాకపోతే ఎక్కడైతే మనము గ్రోత్ రేట్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఫైండ్ అవుట్ చేస్తామో, అంటే మనకి ఎక్కడైతే గ్రోత్ రేట్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో కనపడుతుందో అక్కడ మనకు ఈ మెథడ్ అనేది సూటబుల్గా ఉంటుంది. వైల్ అడాప్టింగ్ దిస్ మెథడ్ ద ఇంక్రీజ్ ఇన్ ఇంక్రిమెంట్ ఈజ్ కన్సిడర్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఫ్యూచర్ పాపులేషన్. ఓకే కదా. సో ఇంక్రీజ్లో ఇంక్రీజ్ అనేది కన్సిడర్ చేస్తారన్నమాట. ఓకే కదా. సో ఆ ఇంక్రీజ్ మనం సపరేట్ వేరే కాలం వేసుకొని ఇంక్రీజింగ్లో కూడా ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది, ఒకవేళ సంవత్సరం నుంచి సంవత్సరానికి ఇంక్రీజ్ అవుతూ మనకు పాపులేషన్ కనిపిస్తుంటే ఆ ఇంక్రీజింగ్లో కూడా ఎంత ఇంక్రీజింగ్ అవుతుంది న్యూమెరికల్లో సాల్వ్ చేస్తే ఒకటి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అది నెక్స్ట్ క్లాస్లో నేను మీకు న్యూమెరికల్స్ కూడా తీసుకొస్తాను. అప్పుడు మనకు ఈ మెథడ్స్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతాయి. సో ప్రజెంట్ ఇంత గుర్తుంచుకోండి, ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ అనేది ఈ ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ మెథడ్లో కన్సిడర్ చేస్తాము. The incremental increase is determined for each decade from the past population and the average value is added to the present population. So incremental increase అనేది పాస్ట్ పాపులేషన్లో ఉండే ప్రతి డికేడ్కి మనము కన్సిడర్ చేస్తూ, ఓకేనా, ఈ ప్రజెంట్ పాపులేషన్కి ఆ యావరేజ్ వాల్యూని యాడ్ చేస్తాం అనమాట విత్ ద యావరేజ్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్. యావరేజ్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తూ దాన్ని మనం యాడ్ చేస్తాం. సో ఓవరాల్గా పాపులేషన్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే పిఎన్ అంటే nth డికేడ్, అంటే ఈ సంవత్సరం నుండి కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని దశాబ్దాల తర్వాత. సో దట్ ఈజ్ పిఎన్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ n+1/2 ఇంటూ వై. ఓకేనా. సో పిఎన్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఎన్ఎక్స్ అనేది అర్థమెటికల్ ఇంక్రీజ్ మెథడ్ వరకు ఫార్ములా అనమాట. సో ఇది మోడిఫికేషన్ కాబట్టి ఏం యాడ్ అయింది, ఎన్ ఇంటూ n+1/2 ఇంటూ వై యాడ్ అయింది. ఓకేనా. సో వై అనే టర్మ్ యాడ్ అయింది. ఎక్స్ అనేది యావరేజ్ ఇంక్రీజ్ మెథడ్ అనమాట, యావరేజ్ ఇంక్రీజ్ అనమాట. సో వై అనేది ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ అన్నమాట. ఎన్ అంటే మీకు తెలిసిందే. సో పాపులేషన్ ఆఫ్టర్ nth డికేడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 years తర్వాత నేను క్యాలిక్యులేట్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది వాల్యూ. సో ఆ విధంగా మనం ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ మెథడ్ని అడాప్ట్ చేస్తాం. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి గ్రాఫికల్ మెథడ్ అనమాట. ఇది చాలా ఈజీ మెథడ్. దీంట్లో ఎటువంటి ఫార్ములాస్ అనేవి ఉండవు, ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు, ఎటువంటి ఇంక్రిమెంట్ అనేది కన్సిడర్ చేసి దాని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేది ఉండదు. సో చూడండి, సింపుల్గా ఈ మెథడ్లో ఏం జరుగుతుందంటే పాపులేషన్స్ ఆఫ్ లాస్ట్ ఫ్యూ డికేడ్స్ ఆర్ కరెక్ట్లీ ప్లాటెడ్ టు ఎ సూటబుల్ స్కేల్ ఆన్ గ్రాఫ్. సో లాస్ట్ ఫ్యూ డికేడ్స్ నుంచి మన దగ్గర ఎంత డేటా ఉంది, ఏ డేటా ఉంది, ఆ మొత్తం ఇయర్స్ అనేవి మన ఎక్స్ యాక్సిస్లో ప్లాట్ చేసుకుంటాం అండ్ పాపులేషన్ అనేది మనం వై యాక్సిస్లో ప్లాట్ చేసుకుంటాం. వై యాక్సిస్లో ఎలాగ పాపులేషన్ మనం ల్యాక్స్లో, పాపులేషన్ ఇన్ ల్యాక్స్ తీసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ 1 lakh అని ఉందనుకోండి, 1 అనే వాల్యూ మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఒకవేళ 50,000 అంటే 0.5, ఓకేనా, 30,000 0.3, ఆ విధంగా తీసుకుంటాం అనమాట. సో ఈ విధంగా పాపులేషన్ మనం వై యాక్సిస్లో తీసుకున్న తర్వాత ఇక మనము గ్రాఫ్ని డ్రా చేస్తాం అనమాట. సింపుల్గా పాయింట్స్ని జాయిన్ చేస్తూ అన్ని పాయింట్స్ని. సో ఇక మనం ప్రజెంట్ ఇయర్ దగ్గరికి వచ్చేస్తుంది. సో మనం ఆఫ్టర్ nth ఇయర్ లేకపోతే ఆఫ్టర్ nth డికేడ్ మనము
క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, దాన్ని ఏం చేయాలి, స్మూత్గా ఆ కర్వ్ని ఎక్స్టెండ్ చేయాలి. ఓకే కదా. సో సింపుల్గా మనకు ఒక అనాలిసిస్ అనేది అయిపోతుంది. సో మనము ఇంచుమించు ఇంత పాపులేషన్ అని చెప్పేసి ఆఫ్టర్ ఎంత ఇయర్ మనం చెప్పచ్చు. కాకపోతే దీని యొక్క డ్రాబ్యాక్ ఏంటంటే దీన్ని ఈ గ్రాఫికల్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, చాలా జడ్జ్మెంట్ ఉండాలి. సో ఎక్స్పర్ట్స్ మాత్రమే ఇవి చేయగలరు అనమాట మేజర్గా. సో క్యాలిక్యులేషన్ అయితే అందరూ ఎవరు చేసినా ఒకటే వాల్యూ వస్తుంది కాబట్టి ఎవరైనా చేస్తారు. సో గ్రాఫికల్ మెథడ్ మాత్రం ఎక్స్పర్ట్స్ మాత్రమే చేసే మెథడ్ అనమాట. సో ద బెస్ట్ వే ఆఫ్ అప్లయింగ్ దిస్ మెథడ్ ఈస్ టు ఎక్స్టెండ్ ద కర్వ్ బై కంపేరింగ్ విత్ పాపులేషన్ కర్వ్ ఆఫ్ సమ్ అదర్ సిమిలర్ సిటీస్. సో సిమిలర్ సిటీస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ముంబై తీసుకున్నాం అనుకోండి. సిమిలర్ సిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముంబై కాదులేండి, ముంబై ఒక మెట్రో సిటీ అయిపోతుంది. పూణే అండ్ నాగపూర్ అనుకోండి, మహారాష్ట్రలో ఉండే సిటీస్. సో వాటికి నేను పూణే యొక్క పాపులేషన్ ఎస్టిమేట్ చేయాలి. ఆల్రెడీ నా దగ్గర నాగపూర్ సంబంధించిన డేటా ఉందన్నమాట. దానికి సంబంధించిన గ్రాఫికల్ మెథడ్తో నా దగ్గర కర్వ్ ఉంది. సో ఆ కర్వ్ని నేను కన్సిడర్ చేసుకుంటూ కంపేర్ చేసుకుంటూ నేను ఏం చేస్తానంటే పూణే యొక్క కర్వ్ని కూడా నేను డ్రా చేస్తాను అనమాట. ఇది బెస్ట్ మెథడ్. దీంతో మనకు కొంచెం యాక్యురసీ అనేది పెరుగుతుంది. సో ఇది కన్సిడర్ చేయకుండా కూడా చేయొచ్చు, కాకపోతే యాక్యురసీలో కొంచెము పైన కింద అయ్యడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని ఇది బెస్ట్ మెథడ్. ఒకవేళ గ్రాఫికల్ మెథడ్ ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళకు ఇది చాలా టైం సేవింగ్ అండ్ అలాగే ఏంటంటే ఈజీగా ఉండే మెథడ్ అనమాట. సో గ్రాఫికల్ మెథడ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి కంపారిటివ్ గ్రాఫికల్ మెథడ్. ఇది ఒక గ్రాఫికల్ మెథడ్ మాదిరిగానే ఉంటుంది దీనిలో కూడా ప్రాసెస్. కాకపోతే మిగతా సిటీస్ సంబంధించిన గ్రాఫ్స్ కూడా, అంటే వాటి కర్వ్స్ కూడా సేమ్ గ్రాఫ్లో మనం డ్రా చేస్తాం అనమాట. సో ఇన్ దిస్ మెథడ్ ద సెన్సస్ పాపులేషన్స్ ఆఫ్ సిటీస్ ఆల్రెడీ డెవలప్డ్ అండర్ సిమిలర్ కండిషన్స్ ఆర్ ప్లాటెడ్ అనమాట. అంటే ఆల్రెడీ పాపులేషన్ పరంగా డెవలప్ అయిన సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన పాపులేషన్స్ అనేవి కన్సిడర్ తీసుకుంటారు. అండ్ అలాగే ద కర్వ్ ఆఫ్ పాస్ట్ పాపులేషన్ ఆఫ్ ద సిటీ అండర్ కన్సిడరేషన్ ఈజ్ ప్లాటెడ్. మనం ఏదైతే ఎస్టిమేట్ చేయాల్సిన సిటీ ఉందో, అంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సిటీ ఉందో ఆ సిటీ యొక్క పాస్ట్ పాపులేషన్ మనం కన్సిడర్ తీసుకుంటాం అనమాట. అండ్ ద కర్వ్ ఈజ్ ఎక్స్టెండెడ్ కేర్ఫుల్లీ బై కంపేరింగ్ విత్ ద పాపులేషన్ కర్వ్ ఆఫ్ సమ్ అదర్ సిమిలర్ సిటీస్ హ్యావింగ్ ద సిమిలర్ కండిషన్ ఆఫ్ గ్రోత్. వేటికైతే సిమిలర్ కండిషన్ ఆఫ్ గ్రోత్ ఉందని చెప్పేసి మనం నోటీస్ చేస్తామో ఆ సిటీస్ అన్నిటినీ మన సిటీతో పాటు ఏం చేస్తామంటే వాటి కర్వ్స్ కూడా డ్రా చేస్తాం సేమ్ గ్రాఫ్లో. ఓకే కదా. సో దాని యొక్క కర్వ్ని మనం నోటీస్ చేసి దాని యొక్క గ్రాఫ్ని మనము కంపేర్ చేసుకుంటూ మన యొక్క గ్రాఫ్ని మనం డ్రా చేస్తాం అనమాట. సో ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మెథడ్ ఈస్ దట్ ద ఫ్యూచర్ పాపులేషన్ కెన్ బి ప్రెడిక్టెడ్ ఫ్రమ్ ద ప్రెజెంట్ పాపులేషన్ ఈవెన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద పాస్ట్ సెన్సస్ రిపోర్ట్. ఒకవేళ పాస్ట్ సెన్సస్ రిపోర్ట్ లేకున్నా కానీ మనము అదర్ సిమిలర్ సిటీస్ ఉన్నాయి కదా వాటిని చూసుకుంటూ మనము అంటే ప్రజెంట్ పాపులేషన్ యూజ్ చేస్తూనే మనం ఫ్యూచర్ యొక్క పాపులేషన్ని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. అది దీని యొక్క అడ్వాంటేజ్. గ్రాఫికల్ మెథడ్లో అలా మనం చేయలేము. పాస్ట్ సెన్సస్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. దాన్ని కన్సిడర్ చేసుకొని మనము ప్రజెంట్ పాపులేషన్తో ఎంత మనము పొడిగించాలి ఆ కర్వ్ని అని చెప్పేసి దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే దీంట్లో వేరే సిటీస్ ఉంటాయి కదా వాటిని చూస్తాం అనమాట. ద యూజ్ ఆఫ్ దిస్ మెథడ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఎ సూటబుల్ ఎగ్జాంపుల్ గివెన్ బిలో. సో ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే మనం సాల్వ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా క్లియర్ కట్ ఓవర్ వ్యూ అనేది మనకు వచ్చేస్తుంది. కాకపోతే ఈ సెషన్లో నేను ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేయబోట్లేదు. ఈ ఎగ్జాంపుల్ని కూడా నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాను. సో అన్ని ఎగ్జాంపుల్స్ నేను ఒకే క్లాస్లో మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో కాబట్టి ప్రజెంట్ ఈ క్లాస్లో థియరీ మాత్రమే వినండి. సో దీనికి సంబంధించిన ఒక గ్రాఫ్ కూడా చూద్దాం మనం. సో ఈ గ్రాఫ్లో మనము ఎక్స్ యాక్సిస్లో ఇయర్ అండ్ వై యాక్సిస్లో పాపులేషన్ ఇన్ 1000 తీసుకుంటాం ఈసారి, ఇన్ ల్యాక్స్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ 20,000 ఉంటే 20 అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బిలో 1000 ఉంటే 0. ఆ విధంగా తీసుకుంటాం అనమాట. లేకపోతే పాయింట్స్లోనే తీసుకోవచ్చు, అంటే మనం తీసుకున్న ఇంటర్వెల్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఓకే కదా. సో అండ్ అలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే గ్రాఫ్స్ ప్లాట్ చేసుకుంటూ పోతే ఏబిసిడి అనే సిటీస్ మనకు నోన్ సిటీస్ అనమాట. అంటే వాటి యొక్క డేటా మనకు తెలుసు ఏ విధంగా ఉందని చెప్పేసి. ఓకేనా. సో ఫ్యూచర్లో కూడా మనం ప్రెడిక్ట్ చేసేసాము. సో ఏంటంటే ఏబిసిడి అనే కర్వ్స్ డ్రా చేస్తాము.
ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎక్స్ సిటీ. సో అన్నిటికంటే కింద ఉండే కర్వ్ని మీరు చూడండి. సో పాస్ట్ సెన్సస్ రిపోర్ట్ నా దగ్గర ఉంది, ప్రజెంట్ సెన్సస్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. సో అంతవరకు నేను డ్రా చేస్తాను అనమాట. దాని తర్వాత 2010, 2020 నాకు తెలియదు అనమాట. సో నేను ఎలా చేస్తాను, ప్రీవియస్ ఆ సిటీస్, సిమిలర్ సిటీస్ని నేను చూస్తున్నా. ఓకే కదా. సో చూస్తుంటే నాకు ఏమర్థమైంది, వాటి మధ్యలో నేను ఒక మీడియన్ లైన్ డ్రా చేశాను చూడండి. అంటే ఆ లైన్స్ అన్నిటినీ నేను అబ్జర్వ్ చేస్తే ఒక యావరేజ్ డైరెక్షన్లో వెళ్ళే లైన్ ఏముంటుంది అని చెప్పేసి నేను ప్రిడిక్ట్ చేసుకుంటే ఒక డాటెడ్ లైన్ ఆ ఏబిసిడి మధ్యలో డ్రా చేశాను. అది ఎక్కడ వెళ్తుంది, నాకు సి అండ్ డి మధ్యలో వెళ్తుంది. సో అదే డైరెక్షన్లో నేను ఏం చేస్తానంటే నా ప్రజెంట్ పాపులేషన్కి నేను పొడిగిస్తాను. అంటే ఎక్స్ సిటీకి సంబంధించి నేను ఏం చేస్తానంటే ఆ లైన్ని ఎక్స్టెండ్ చేస్తాను అనమాట. సో ఎంత ఎక్స్టెండ్ చేస్తానంటే నాకు ఎప్పటి వరకు కావాలో అప్పటి వరకు నేను ఆ విధంగా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతాను. సో ఓవరాల్గా ఈ కంపారిటివ్ గ్రాఫికల్ మెథడ్ అనేది గ్రాఫికల్ మెథడ్ కంటే కొంచెం యాక్యురేట్గా ఉంటుందన్నమాట. మరి ఈ క్లాస్లో ఇంతవరకే. వచ్చే క్లాస్లో మనము ఈ మెథడ్కి సంబంధించిన న్యూమెరికల్స్ని కూడా సాల్వ్ చేద్దాము. సో అప్పటి వరకు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.